నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. మీరెప్పుడైనా ఆలోచించారా, చరిత్ర అనేది కేవలం తేదీలు, సంఘటనల పరంపర మాత్రమే కాదని? నిజం చెప్పాలంటే అదొక పెద్ద గందరగోళం. ఒకే ఒక్క రోజున ఎన్ని విభిన్నమైన, రద్దీగా ఉండే సంఘటనలు జరిగాయో చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఉదాహరణకు మే 11వ తేదీనే తీసుకుందాం. ఈ ఒక్కరోజున జరిగిన చరిత్రను త్రవ్వి చూస్తే ఆ గందరగోళం నుండి మన రోజువారీ జీవితానికి కావలసిన అద్భుతమైన స్పష్టత దొరుకుతుంది. అదెలాగో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఈరోజు మనం కవర్ చేయబోయే అంశాలు ఇవే: 1. చరిత్రలో మే 11. 2. అపస్తులుల పండుగ. 3. సెయింట్ మామటస్ పరిచయం. 4. రొగేషన్ డేస్ యొక్క శక్తి. 5. జీవితంలో ముఖ్యమైన రోజువారీ అలవాటు. 6. నిశ్శబ్దం మరియు ఏకాంతాన్ని కనుగొనడం. మొదటి విభాగం, చరిత్రలో మే 11. ఒక్కసారి ఆలోచించండి. 100 ఏళ్ల చరిత్రలో కేవలం ఒకే ఒక్క క్యాలెండర్ తేదీని తీసుకుంటే అది ఎంత నాటకీయంగా ఉంటుందో. మే 11న జరిగిన ఈ సంఘటనలను గమనించండి. క్రీస్తుశకం 330లో కాన్స్టాంటిన్ చక్రవర్తి కాన్స్టాంటినోపుల్ను తన కొత్త రాజధానిగా అంకితం చేశారు. అదొక పెద్ద సామ్రాజ్య స్థాపన. ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు, అంటే 1310లో చూస్తే 54 మంది నైట్స్ టెంప్లర్స్ను సజీవ దహనం చేసిన అత్యంత విషాదకరమైన సంఘటన కనిపిస్తుంది. అలాగే 1610లో చైనాకు వెళ్లిన మొట్టమొదటి కాథోలిక్ మిషనరీ మాటియోరిక్కి మరణించాడు. ఒకవైపు సామ్రాజ్యాలు మారడం, ఇంకోవైపు మతపరమైన ప్రకంపనలు, ఇవన్నీ ఒకే వార్షికోత్సవాన్ని పంచుకుంటున్నాయి. నిజంగా వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ. అయితే కథ అక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది. అదే మే 11న క్రీస్తుశకం 603లో ఏకంగా 3000 మంది సన్యాసులను పర్యవేక్షించిన కామ్గాల్ మరణించారు. 1682కొచ్చేసరికి మసాచుసెట్స్ రాష్ట్రం క్రిస్మస్ పండుగపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఆ తర్వాత 1716లో తన గంభీరమైన స్వరంతో ప్రసంగించే ప్రముఖ వక్త సెయింట్ ఫ్రాన్సిస్ డి గిరోలామో కన్నుమూశారు. 1825లో అమెరికన్ ట్రాక్ సొసైటీ స్థాపన జరిగింది. ఇదంతా చూస్తుంటే మానవ చరిత్ర అనేది ఒకదానిపై ఒకటిగా పేర్చబడిన ఎన్నో ఆసక్తికరమైన గందరగోళ వాస్తవాల పుట్ట అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రెండవ విభాగం, అపోస్తలుల పండుగ. ఇంతటి పెద్ద చారిత్రక గందరగోళం మధ్య ఇప్పుడు మన దృష్టిని ఈ రోజున స్మరించుకునే ఇద్దరు నిర్దిష్ట మతపరమైన వ్యక్తుల వైపు మళ్లిద్దాం. ఒకరు సెయింట్ ఫిలిప్, మరొకరు సెయింట్ జేమ్స్ ద లెస్. వీళ్ళిద్దరి ప్రయాణాలు పూర్తిగా భిన్నం. సెయింట్ ఫిలిప్ స్కిథియాలో బోధనలు చేసి చివరకు ఫ్రిజియాలో అమరవీరులయ్యారు. ఆయనను బహుశా తలకిందులుగా సిలువవేసి లేదా తలనరికి చంపి ఉండవచ్చు. ఎంత కఠినమైన త్యాగమో కదా. మరోవైపు సెయింట్ జేమ్స్ ది లెస్. ఈయన జెరూసలేం మొదటి బిషప్గా పనిచేశారు. ఆ తర్వాత నీరో చక్రవర్తి పాలనలో ఆయనను రాళ్లతో కొట్టి చంపారు. ఎక్కడో వేర్వేరు భౌగోళిక ప్రాంతాలు, అత్యంత తీవ్రమైన బలిదానాలు. మరి ఎక్కడో జరిగిన ఈ వేర్వేరు ప్రయాణాలు చివరకు ఎలా కలిశాయో తెలుసా? 6వ శతాబ్దంలో వీరిద్దరి భౌతిక అవశేషాలను ఒకేసారి రోమ్లోని చర్చ్ ఆఫ్ ద 12 అపాస్టిల్స్కు తీసుకువచ్చారు. అలా వారిద్దరూ ఒకే చోట చేరారు. అందుకే క్యాలెండర్లో వీళ్ళిద్దరూ ఒకే పండుగ రోజును పంచుకుంటారు. అదన్నమాట సంగతి. కాని ఆగండి, చరిత్రలోని ఈ క్యాలెండర్ ఈ ఇద్దరితోనే ఆగిపోలేదు. మే 11వ తేదీ ఇంకా ఎన్నో పేర్లతో కిక్కిరిసిపోయి ఉంది. సెయింట్ గంగుల్ఫస్, సెయింట్ అనాస్టాసియస్ 6, అలాగే కార్కాసోనా, ఓసిమో, సబీనా ప్రాంతాల అమరవీరులు, ఇలా చాలామంది ఈ రోజే స్మరించబడతారు. దీన్ని బట్టి చూస్తే చరిత్ర పేజీల్లో కనీసం ప్రశాంతంగా కూర్చుని ఆలోచించడానికి కూడా ఏమాత్రం ఖాళీ లేనంత రద్దీగా అనిపిస్తోంది. 3వ విభాగం, సెయింట్ మామర్టస్ పరిచయం. ఇప్పుడు మనం ఒక పెద్ద మార్పు తీసుకురాబోతున్నాం. పెద్ద పెద్ద సామ్రాజ్యాలు, ఆర్భాటంగా ప్రసంగించే వక్తలు, రక్తపాతం నిండిన చరిత్ర నుండి చాలా నిశ్శబ్దంగా ఉండే ఒక వ్యక్తివైపు మొళ్లుతున్నాం. ఆయనే సెయింట్ మమర్టస్. 475 ఏడీలో మరణించిన ఈయన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, చక్రవర్తుల పెద్ద పెద్ద యుద్ధాలు, ప్రపంచపు అరుపుల మధ్య ఆయన ఒక అద్భుతమైన, నిశ్శబ్దమైన చారిత్రక వారసత్వాన్ని వదిలివెళ్లారు. ఇంతటి శబ్దాల ప్రపంచంలో ప్రశాంతతను వెదుక్కోవడానికి ఆయన మనకు ఒక మార్గదర్శిలాంటివారు. 4వ విభాగం, రోగేషన్ డేస్ యొక్క శక్తి. అసలు సెయింట్ మామర్టస్ ప్రపంచానికిచ్చిన గొప్ప బహుమతేంటో తెలుసా? రొగేషన్ డేస్ అనే ఒక ప్రాచీన ఆచారం. అసెన్షన్ పండుగకు ముందు ప్రార్థన మరియు ఉపవాసాల కోసం ఉద్దేశపూర్వకంగా కొన్ని రోజులను ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఎందుకలా అంటే
రోజువారీ జీవితాల్లోని హడావుడి పరధ్యానాల నుండి ఒక్కసారిగా బయటపడి ఉద్దేశపూర్వకంగా ఒక బ్రేక్ తీసుకోవడానికి మన మనసును మళ్లీ కేంద్రీకరించుకోవడానికి ఈ విరామం ఎంతగానో ఉపయోగపడుతుంది. 5వ విభాగం జీవితంలో ముఖ్యమైన రోజువారీ అలవాటు. చారిత్రక వాస్తవాలు కాసేపు పక్కనపెట్టి కాస్త ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఈ బిజీ ప్రపంచంలో మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి వ్యాయామం, బుక్స్ చదవడం లాంటి ఎన్నో అలవాట్లను పాటిస్తుంటాం కదా. ఇవన్నీ మంచివే, కానీ గందరగోళాల మధ్య కూడా మనల్ని నిలకడగా ఉంచి వీటన్నింటినీ మించిపోయే ఒక ప్రాథమిక అలవాటుంది. అదేంటో ఊహించగలరా? అదే ప్రార్థన. ఇక్కడొక అద్భుతమైన మాట ఉంది. ప్రార్థన ఒక అలవాటుగా మారినప్పుడు అత్యంత శక్తివంతమైనదిగా ఉంటుంది. అవును, ఏదో ఒక రోజు చేయడం కాదు, స్థిరత్వం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఇది ఒక వ్యక్తి జీవితంలో ఏకాగ్రతను పెంచుతుంది, గందరగోళాన్ని దూరం చేస్తుంది. సెయింట్ మామర్టస్ జీవితం మనకు నేర్పేది కూడా ఇదే. రోజువారీ ప్రార్థన, నిశ్శబ్దం అనేది అప్పుడప్పుడు చేసే పని కాకూడదు, అదొక నిరంతర జీవన విధానంగా మారిపోవాలి. 6వ విభాగం నిశ్శబ్దం మరియు ఏకాంతాన్ని కనుగొనడం. మరి ఈ పురాతన జ్ఞానాన్ని ఇవాల్టి మన మోడ్రన్ లైఫ్లో ఎలా అప్లై చెయ్యాలి? ఈ శబ్దాలతో నిండిన ఎప్పుడూ పరుగులు తీసే ఈ బిజీ పిచ్చి ప్రపంచం నుండి బయటపడాలంటే మనం రోజూ కొంత సమయం ఒక నిశ్శబ్ద తరగతి గదిలోకి ప్రవేశించడం తప్పనిసరి. మనం ఇంతకు ముందు చూసిన మే 11 చరిత్రలోని ఆ పెద్ద గందరగోళాన్ని తట్టుకోవాలంటే మనకు ప్రతిరోజూ పూర్తి నిశ్శబ్దంతో కూడిన ఆ కాస్త సమయం ఖచ్చితంగా కావాలి. దీన్ని ప్రాక్టికల్గా చేయడం కూడా చాలా ఈజీ. ఒక 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. మొదట, మీ ఫోన్లు, నోటిఫికేషన్లు, టీవీల వంటి పరధ్యానాలకు దూరంగా ఉండే ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని వెతుక్కోండి. రెండవది, అక్కడ కూర్చొని కళ్ళు మూసుకుని పూర్తి నిశ్శబ్దాన్ని ఆస్వాదించండి. మూడవది, ఇలా ఏకాగ్రత కోసం మీ రోజులో కేవలం 10 నిమిషాలు కేటాయించండి. అంతే. ఈ చిన్న అలవాటు మీ జీవితంలో ఏది ముఖ్యమో, ఏది అనవసరమో మీకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. కొంచెం లోతుగా ఆలోచించండి. ప్రతిరోజూ కేవలం 10 నిమిషాలు, అవును, కేవలం 10 నిమిషాలు పూర్తి నిశ్శబ్దంలో గడిపితే లేదా ఏకాగ్రతతో ప్రార్థిస్తే మీ జీవితం ఎలా మారుతుంది? బయట ప్రపంచంలో ఎంత గందరగోళం ఉన్నా సరే, మీరు రోజూ సంపాదించుకునే ఆ 10 నిమిషాల ప్రశాంతత మీ ఆలోచనలను ఎంత అద్భుతంగా మార్చగలదో ఒక్కసారి ఊహించుకోండి. ఈ ప్రయాణంలో మాతో కలిసినందుకు ధన్యవాదాలు.